శ్రీరామ పట్టాభిషేక సర్గ. 9,000 ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించిరి. నవనాగ సహస్రాణి యూరాస్థాయ వానరా మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణ భూషితా. శంఖము యొక్క శబ్దము మరియు దుందిభి యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రము భవనములు మాలలు కలిగిన పురమునందు వెడలసాగెను. శంఖశబ్ద ప్రణాదైచ్చ దుందుబీనాంచ నిస్వాహ్ ప్రయయౌ పురుష వ్యాఘ్రాస్థాం పురీం హార్మ్యమాలినీం. ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో అచిరథుని వలె కనిపించెను. దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరం విరాజమానం వపుష రథేనాధిరథం తదా. తనకు జేజేలు పలుకు వారిని కాకుత్స్యుడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించింది. తే వర్తయిత్వా కాకుత్స్యం రామేణ ప్రతినందితా అరుజగ్ముర్మహాత్మానాం భ్రాతృభిః పరివారితం. మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడకు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను. అమాత్యైర్బ్రాహ్మణశ్చైవ తథా ప్రకృతి వివృతః శ్రియా విరుడిచి రామో నక్షత్రైరివ చంద్రమా. ముందు వైపు నడుస్తున్నవారు తాళములు, స్వస్తిక వాద్య పరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము మంగళకరము అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను. న పురోగామి విస్తూర్యైస్తాళ స్వస్తిక పాణిభిః ప్రవ్యాహర అద్మిర్ముదితైర్మంగళాని యయౌ వృథా. బంగారు వర్ణము గల అక్షతలతో, గోవులతో, కన్యలతో, ద్విజులతో వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకొని రాముని ముందు వైపు వెళ్ళసాగిరి. అక్షతం జాతరూపం చ గావః కన్యాస్తదా ద్విజాః నరామోదక హస్తాక్ష రామస్య పురతో యయుః. రాముడు సుగ్రీవునితో స్నేహమును, హనుమంతుని బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణునితో జరిగిన సమావేశమును మంత్రులకు వర్ణించసాగాను. సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం ఛానిలాత్మజై వానరాంచ తత్కర్మ రాక్షసాంచ తద్బలం విభీషణస్య సంయోగమాచ చక్షే చ మంత్రిణాం. ఇది వినిన అయోధ్యా పురవాసులు ఆశ్చర్యము చెందిరి. శ్రుత్వాతు విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః. ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుచు వానరములతో కలిసి ఆనందభరితమైన జనసందూహముతో అయోధ్యలో ప్రవేశించెను. దితిమానేతదాఖ్యాయ రామో వానర సంవృతః పృష్టపుష్ట జనాకీర్ణమయోధ్యాయాం ప్రవివేశః. తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి. తతాహ్య అభ్యుచ్ఛ్రయ అన్రౌరాం పతాకాస్తి గృహే గృహే. రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరెను. ఐక్ష్వాకాద్యుషితం రమ్య మాస సాదా పితృగృహం. రాజపుత్రుడకు రఘునందనుడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలికెను. అథాబ్రవీద్రాజసుతో భరతం ధర్మిణాం వరం అర్థోపచితయా వాచా మధురం రఘునందనః. పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు నమస్కరించి భరతునితో, నా ఈ భవనము శ్రేష్టమైనది, అశోకవనములతో కూడియున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగబడియున్నది. దీనిని సుగ్రీవునకు చూపుము అనెను. పితృర్భవమాన సాధ్య
ఆగత్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీమభివాద్య చ యచ్చమద్భవనం శ్రేష్టం సాశోకవనం మహత్ ముక్తావైడూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. మీ BVS